ఇక ఓసారి ఇటు చూడుర్రి. కోమటిరెడ్డిని సార్‌ను ఎవరో ఒక ఆయన ఏదో క్వెషన్ చేస్తున్నాడు. చూస్తేనే ఆయన మెడల ఎంఐఎం పార్టీ కండువ ఉన్నది. పార్టీ కండువ వేసుకున్నోళ్ళకి ఏం చెప్పాలనే అని కోమటిరెడ్డి చెల్పో అన్నాడు. నేను ఎంఐఎం కార్యకర్తననే తర్వాత అంతకంటే ముందు నేనొక మనిషిని, ఈ దేశ పౌరుణ్ణి, మర్యాద ఇచ్చి మాట్లాడని గట్టిగానే అన్నాడు ఆయన. తెలిసినడో తెలవకనడో గానీ కోమటిరెడ్డి సార్‌కు అసలు ఏం సంబంధం కాలేదట. ఏంది నీ కథ? గట్లనే నా మాట్లాడేదని అడిగితే నువ్వేంది అని అనబట్టే ఆ కండువా మెడలేసుకున్న ఆయన. అరే బాబు నోరు మూసుకొని గట్టిగా గదమాయించి గుడ్లు గురకాయించిందట. ఇంతకీ కొట్లాట ఏందనంటే సీఏఏ మీద కాంగ్రెస్ సర్కార్ స్టాండ్ ఏంది అని మంత్రి కోమటిరెడ్డి సార్ని అటకాయించి అడిగిరట ముస్లిం లీడర్లు. ఇక వాళ్ళట్లా అడిగే వరకల కోమటిరెడ్డి సార్కు ఎక్కలేని కోపం వచ్చిందట. ఎక్కువ చేస్తే వీళ్ళని తీసుకుపోయి బొక్కలేర్రా అని పోలీసులకు ఆర్డర్ చేసిందట. మర్యాద లేకుండా అట్లా మాట్లాడతారేం సార్ అని అడిగితే నేనేంది నీకు ఇచ్చే మర్యాద, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అనే వరకల పంచాది ఇంకా పెద్దగైంది. మంత్రిని ప్రశ్నించినందుకు ఆ ముస్లిం లీడర్లను తీసుకుపోయారు పోలీసులు. ఆ ఊహించని సిచ్యువేషన్ కు దిమ్మ తిరిగి అసలు ఏంది లొల్లి అని తలకాయ పట్టుకున్నాట కోమటిరెడ్డి సారు. మంత్రి అనగానే మనం ఏది చేస్తే నడుస్తుంది అనుకుంటే ఎట్లా సారు? ఇగో గిసొంటి ఎక్స్పెక్ట్ చేయని కథలు ఎన్నో ఉంటాయి. అన్నిటిని దాటుకుంటూ ముంగటి పోతేనే అవుతుంది కథ.